దాటిపోకయ్యా. విరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎదకోతతో నిన్నే చేరితినయ్యా. విరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎదకోతతో నిన్నే చేరితినయ్యా. అమ్మలాగా ఆదరించు దేవుడవు, అనాథగా నన్ను విడువని దేవుడవు. అమ్మలాగా ఆదరించు దేవుడవు, అనాథగా నన్ను విడువని దేవుడవు. నీవే నా ఆధారము, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము నా యేసయ్యా. నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము నా యేసయ్యా. నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయ్యా. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయ్యా. విరోధుల అంబులకు అప్పగించక, నా కవచం నీవై నన్ను కాపాడుదువే. విరోధుల అంబులకు అప్పగించక, నా కవచం నీవై నన్ను కాపాడుదువే. నా శ్రమ నిందలను చూచితివే, దుఃఖము సంతోషముగా మార్చితివి. నా శ్రమ నిందలను చూచితివి, దుఃఖము సంతోషముగా మార్చితివి. నీవే నా ఆధారము, నీవే నా ఆశ్రయము. అందరూ నీవే నా ఆధారము నా యేసయ్యా. నీవే నా ఆశ్రయము. అందరూ కలిసి నీవే నా ఆధారము నా యేసయ్యా. నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయ్యా. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయ్యా. నా చేయి పట్టి నన్ను నడిపించితివి, కృపాైశ్వర్యముతో నన్ను నింపితివి. నా చేయి పట్టి నన్ను నడిపించితివి, కృపాైశ్వర్యముతో నన్ను నింపితివి. క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు, కృతజ్ఞుడనై నేను జీవించెదను. క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు, కృతజ్ఞుడనై నేను జీవించెదను. నీవే నా ఆధారము, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము నా యేసయ్యా. నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము నా యేసయ్యా. నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము నా యేసయ్యా. నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయ్యా. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయ్యా. అందరూ విరోధుల అంబులకు అప్పగించగా, నా కవచం నీవై నన్ను కాపాడుతువే. విరోధుల అంబులకు అప్పగించగా, నా కవచం నీవై
చేతులను అలాగునెత్తి ఏ సౌండ్ సపోర్ట్లు లేకుండా విరోధుల అంబులకు అప్పగించక నా కవచం నీవై నన్ను కాపాడితివే. విరోధుల అంబులకు అప్పగించక నా కవచం నీవై నన్ను కాపాడితివే. నా శ్రమ నిందలను చూచితివే, దుఃఖము సంతోషముగా మార్చితివే. నా శ్రమ నిందలను చూచితివే, దుఃఖము సంతోషముగా మార్చితివి. నీవే నా ఆధారము, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. విరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎదకోతతో నిన్నే చేరిదినయ్యా. ఓ రమదల శక్తి రహస్యాల రమ తురాందల హిసికి తిరిపు నమందుర బల విరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎదకోతతో నిన్నే చేరిదినయ్యా. అమ్మలాగా ఆదరించు దేవుడవు, అనాథగా నన్ను విడువని దేవుడవు. నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. నా చేయి పట్టి నన్ను నడిపించితివి, కృపాశ్వర్యముతో నన్ను నింపితివి. అందరూ నా చేయి పట్టి నన్ను నడిపించితివి, కృపాశ్వర్యముతో నన్ను నింపితివి. క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు, కృతజ్ఞుడనై నేను జీవించేదాను. క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు, కృతజ్ఞుడనై నేను జీవించేదాను. నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయ్యా. అవునయ్యా, ఈ ఉదయకాల సమయంలో పునరుత్థాన ఆరాధనలో మమ్మల్ని దాటిపోకయ్యా. ఈ నెలలో చివరి ఆదివారం నా తండ్రి, ఏప్రిల్ నెలలో చివరి ఆదివారం నా తండ్రి, మమ్మల్ని మీరు దాటిపోవద్దు. మీరు మాకు జవాబు ఇవ్వండి, మమ్మల్ని బలపరచండి, నీ ఆత్మతో నింపండి, నీ బలముతో నింపండి, నీ అభిషేకముతో నడిపింప చేయండి. యేసు నామములో నడుచున్నామ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందామండి, కూర్చుందాం. ఎక్కడ ఉంది? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ కూడా ముందుకు సర్దు కూర్చోండి. ఇంకా వచ్చే వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకు కూడా మనము అవకాశం ఇద్దాం. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో తేటిగా సూటిగా స్పష్టముగా ఆయన మాట్లాడడానికి ఆశపడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. మీరందరూ ఎక్కడ ఉన్నారు అంటే పరిశుద్ధాత్మ సన్నిధిలో మీరు నాటబడి ఉన్నారు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు నాటబడిన నిన్ను మరి ఎక్కువగా బలపరచాలని, మరి ఎక్కువగా ఆత్మీయ స్థితిలో ఉంచాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తనలు గ్రంథము 92వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కటి మాటను దేవుడు మనకి పొందుపరిచి ఉన్నాడు. నీతి మంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేయుదురు. హల్లెలూయా. నీతి మంతులు ఎలాగా మువ్వ వేయుదురు అంటండి, ఖర్జూర వృక్షము వలె. నీతి మంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేయుదురు. 13వ వచనం కూడా చదవండి. లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. హల్లెలూయా. ఎక్కడ వర్ధిల్లుదురంటే, ఎక్కడ నాటబడిన వారంట మీరు? ఏమండి చెప్పాలి. ఎక్కడ నాటబడ్డారు? పరిశుద్ధాత్మ సన్నిధి మినిస్ట్రీలో మీరు నాటబడి ఉన్నారు. నాటబడి ఉన్నప్పుడు వారు యెహోవా మందిరములో నాటబడిన వారై అనుదినము వారు వర్ధిల్లుదురు. ఏ విషయములో వర్ధిల్లుదురు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మీయ స్థితిలో వర్ధిల్లుదురు. తర్వాత ఆర్థికంగా, ఇంకా ప్రతి ఒక్కటి నీకు సమృద్ధిగా దేవుడు వర్ధిల్లింప చేస్తూనే ఉంటాడండి. దేవుడా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా మందిరములో నాటబడిన వాడై, నీటి కాలువ యోరున నాటబడిన వాడై దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకోవాలి, నిన్ను ఎక్కడ నేను నాటాను. చాలా మందిని కూడా నా యొక్క ప్రయాసం ఏమిటంటే, చాలా మందిని కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మ సన్నిధి మినిస్ట్రీలో నాటాలి అని నాకు కోరిక. అంటే ఎక్కడ పడితే అక్కడ నాటబడ్డావంటే నీ చెట్టు ఎదగకపోవచ్చు. నీ యొక్క చెట్టుకి ఎదగకపోగా పూత రాదు, పిందెలు ఉండవు, కాయలు రావు, పండ్లు రావు. ఎందుకంటే చెట్టు మాత్రం చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ ఆ చెట్టు క్రింద నెమ్ము లేదు, నీరు లేదు, సమృద్ధి లేదు. ఆకారానికి మాత్రమే ఉంటుంది చెట్లు. కొంతమంది మనుషులు ఎలా ఉంటారు ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, చూడటానికి క్రైస్తవులాగానే ఉంటారు, కానీ లోపల వారిలో ఫలం ఉండదు. వారితో మాట్లాడినప్పుడు, వారి యొక్క ప్రవక్తను మనం చూసినప్పుడు, వారి యొక్క పద్ధతిని మనం చూసినప్పుడు వెంటనే వారిలో ఫలాలు లేవు అని మనం గ్రహిస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చెట్టు ఉన్నంత మాత్రాన ఆ చెట్టులో లోపాలను మనం గమనించవచ్చు. చాలామంది నామకార్థమైనటువంటి క్రైస్తవులు ఉన్నారు, చాలామంది భక్తిహీనతంగా ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్నారు, ఆచార సంబంధమైనటువంటి భక్తి చేసే క్రైస్తవులు ఉన్నారు. చాలామంది ఎటువంటి వాళ్ళుగా ఉన్నారంటే, ఏదో ఉన్నాములే వెళ్తున్నాములే అని చెప్పి బైబిల్ జ్ఞానం మాత్రమే వారు పొందుపరుచుకొని ఉంటారు. హల్లెలూయా. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె
మూవవేయుదురు. ఖర్జూర వృక్షము ఎలా ఉంటుంది? ఖర్జూర వృక్షము ఎలా ఉంటుంది ఒకసారి మీరు చెప్పండి. మీరు ఎవరైనా చూసారా? చూడలేదు. సరే, తాటి చెట్టు ఎవరైనా చూసారా? తాటి చెట్టు ఎవరైనా చూసారా? తాటి చెట్టు కూడా చూడలేదు. తాటి అంటే ఖర్జూర చెట్టు ఎవరు చూడలేదు అన్నారు కాబట్టి తాటి చెట్టు చెప్తారు. తాటి చెట్టు ఎలా ఉంటుంది? అయిపోయింది, వదిలేసి. తాటి చెట్టు ఎలా ఉంటుంది అమ్మా? చక్కగా ఉంటుంది. దానికి ఏమన్నా కొమ్మలు ఉంటాయా? కొమ్మలు. ఈ కొమ్మ వెళ్ళి ఆ ఇంటిలోకి, ఈ కొమ్మ వెళ్ళి ఆ ఇంటిలోకి, ఆ కొమ్మ వెళ్ళి ఆ ఇంటిలోకి, ఈ కొమ్మ వెళ్ళి ఈ ఇంటిలోకి ఏమైనా వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎట్లా ఉంటుంది? అది చక్కగా ఉంటుంది. తాటి చెట్టు అనేది అందరూ ఎక్కలేరు, ఎక్కగలిగిన వాళ్ళు ఎక్కుతారు. మిగతా చెట్లు, మామిడి చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు, చింత చెట్లు అయితే అందరూ ఎక్కగలిగి దాంతో ఆటలు ఆడుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ చెట్టు ఎలా ఉంటుందంటే చక్కగా ఎదిగిన వరకు చక్కగా ఎదిగి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే దాని కొమ్మలు కూడా, దాన్ని రెమ్మలు అంటారా, కొమ్మలు అంటారా? దాని కొమ్మలు ఎలా ఉంటాయి? ఇట్లుంటాయా, ఇట్లా ఉంటాయా? ఏమండి? ఇట్లా నుంచి ఇట్లా బరువు అయితే ఇట్లా వాలుతో తప్ప. అంటే దాని దృష్టి ఏంటంటే, నేను ఈ భూమి మీద ఉన్నానంటే మాత్రం ఉన్నానే, అంతే. ఈ భూసారములో నేను ఎక్కువగా సారాన్ని పీల్చుకోవడానికి నేను సిద్ధంగా లేను. పర సంబంధమైన వాటిని మాత్రమే చూడడానికై ఆకాశం వైపు మాత్రమే తేరి చూస్తూ ఉంటున్నాను. దేవుని మీద మాత్రం నమ్మకం ఉంచి ఉంటున్నాను నేను. ఒక అర్థం దానికి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ తర్వాత నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మూవవేయుదురు. లెబానోను పర్వతము మీద అది ఎక్కిపోవును. యెహోవా మందిరములో నాటబడిన వాడు. అబ్బా, ఎక్కడ నాటబడుతున్నావు? బంధువుల దగ్గరికి వెళ్ళి నాటబడుతున్నావా? రక్త సంబంధం దగ్గరికి వెళ్ళి నాటబడుతున్నావా? పెళ్ళిళ్ళలో నాటబడుతున్నావా? ఫంక్షన్లో నాటబడుతున్నావా? కొన్ని కార్యక్రమాలలో నాటబడుతున్నావా? కొన్ని వాటిలలో, లోక సంబంధమైనటువంటి వాటిలలో నాటబడుతున్నావా? ఎక్కడ నాటబడుతున్నావు? ఎక్కడ ఎదుగుతున్నావు నీవు? హల్లెలూయా. తామర పువ్వు ఎక్కడ ఎదుగుతుంది? తామర పువ్వు ఎక్కడ ఎదుగుతుంది? బురదలో ఎదుగుతుంది. కానీ ఆ బురద అంటకుండా మనుషుల దృష్టి అంతా కూడా ఆ తామర పుష్పము మీద పడినట్లుగా అది అలాగా వికసిస్తూ ఉంటుంది. హల్లెలూయా. మరి నువ్వు అంటావు, నేను లోకంలో ఉన్నాను, నేను పాపంలో ఉన్నాను, నేను జయించలేకపోతున్నాను, నేను బలపడలేకపోతున్నాను, నా బ్రతికింతే, నా చేత కాదు అని చెప్పి ఇటువంటి చచ్చు మాటలు, పనికిమాలినటువంటి మాటలు దేవుని సేవకులు ఎదుట సన్నిధిలో మాట్లాడకూడదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నీ చుట్టుప్రక్కల ఎంతమంది మురికి ఉన్నా, ఎంత పాపాత్మలు ఉన్నప్పుడు కూడా ఆ పాపము నిన్ను అంటకుండా ఎదగటమే యొక్క క్రైస్తవుల యొక్క లక్షణం. ఆమేన్ చెప్తారండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన ఆయన యందు ఏ చెడుతనమో ఎట్లా, ఎప్పుడెట్ట? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ చెయ్యి ఏమంటారు, ఫ్రాక్చర్ అయిన కారణాన ఇప్పుడు నా ముసలితనం బయటపడుతుందేమో. ఇప్పుడు 2 బిడ్డల తండ్రిలా కనిపిస్తున్నానమ్మా.
అంతకుముందు బిడ్డలు ఉన్నారని అన్న వాళ్ళు చాలామంది అన్నారు. హల్లెలూయా. 2 బిడ్డలు తండ్రిలాగా కనిపిస్తున్నాను. ఎందుకంటే లావు వచ్చేసాను, పొట్ట వచ్చేసింది. అందరు పొట్టల మీద పడి ఏడ్చి మధ్య అంతా. నాకు కూడా పొట్ట వచ్చేసింది. ఇంకేం పని లేదు కదా. పాప మా సన్నీ బ్రదర్ పొట్ట మీద పడి ఏడ్చా. ఆయన పొట్ట నాకు వచ్చింది, ఆయన పొట్ట నాకు రాకూడదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే వృద్ధాప్యంలో కూడా అంట చిగురు పెట్టుదురు. పక్షిరాజు యవ్వన వలె వారు యవ్వనము క్రొత్త తగును. నా వయసుని ఎవరు కనుక్కోలేరు, నన్ను ఎవరు కనుక్కోలేరు. ఎందుకు అంటే ప్రార్థన ఫలం, ప్రార్థన ఆత్మ. ఎప్పుడు కూడా అన్ని అవయవాలు ఎలా ఉంటాయంటే వృద్ధాప్య ఛాయలకి వెళ్ళవు, యవ్వనంగానే ఉంటాయి. ఎందుకొరకంటే దేవుని పని పరిగెత్తుకొని చేయడానికి. ఆమేన్. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోవయుదురు, వారు లెబానోను పర్వతం మీద ఎక్కిపోవుదురు. వారు యెహోవా మందిరములో నాటబడిన వారై వర్ధిల్లుదురు. ఎలా వర్ధిల్లాలి? అనుదినమును ప్రార్థనలో గడిపే కొలది అనుదినము దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూనే ఉండాలి. ఏ మాత్రము వర్ధిల్లింపుడు ఆగకూడదు, దిగజారిపోకూడదు. ప్రార్థనలో వర్ధిల్లుతూనే వెళ్ళిపోతూనే ఉండాలి దేవుని సన్నిధిలో. వర్ధిల్లెదను మన దేవుని మన దేవుని మందిరమందు నాటబడిన వారమై నీతిమంతులమై మూవవేయుదుము. నీతిమంతులు ఏం చేస్తారు? మూవవేయుదురు. యేసు రక్తములోనే జయము మనకు జయము, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మందిరం పరిశుద్ధాత్మ సన్నిధి మినిస్ట్రీలో మీరు అనుదినము వర్ధిల్లుదురు గాక. కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 8వ వచనం. త్వరగా నేనైతే నేను చెప్తున్నానండి, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఒలీవ చెట్టు ఎలా ఉంటుందంటే పచ్చదనానికి సూచనగా ఉంటుంది. దేవుని మందిరానికి వచ్చే నీవు ఎలా ఉండాలంటే పచ్చగా ఉండాలి. నీ ముఖమును చూడగానే నీ ముఖములో ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని దైవ జనులు గుర్తించి నీవు ఆత్మీయ స్థితిలో ఉన్నావు, ప్రార్థనలో ఉన్నావు అని గమనించగలగాలి. కొంతమంది చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది అంటే వాడిపోయి ఉంటుంది. చిగురు లేదు, ఆత్మీయత లేదు, దిగాలుగా ఉంటున్నారు. ఏమాత్రం వారిలో ఆత్మీయ కళ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి తెలుసా? మన ముఖం ఎలా ఉండాలంట? నీ ముఖాన్ని చూసి ఆత్మీయులు గమనించగలుగుతారు. హల్లెలూయా. నీవెంత మాత్రం ప్రార్థన పరుడవో, ఎంత మాత్రం ప్రార్థన శక్తి నీలో ఉందో అనేది గమనించగలుగుతారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేనైతే చదువమ్మా, ఏదమ్మా బాబు పైకల్లా వచ్చి చూసుకోది. పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను.
నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచియున్నాను. ఏమా, ఎంతమంది నిత్యం దేవుని కృపయందు నమ్మిక ఉంచియున్నారు? అల్లు చెప్పండి ఒకసారి. మర్చిపోతున్నాయమ్మా, చెప్పండి. తర్వాత ఇంటికాడ నవ్వుతుంది కానీ చెప్పండి త్వరగా. చెప్పండి. ఏం కదా కానీ ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చెప్పుకోగలుగుతావా? నువ్వు ఎలా ఎదుగుతున్నావు? నేనైతేనంటే నీకేమంత గర్వం? నేను ఎదగనా అనేవాళ్ళు కొంతమంది. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె. చెప్పగలుగుతారా? ఉందా ధైర్యం? మీకు ఉందా లేదా? నేనైతే టీవీ ముందల 36 సీరియల్ చూస్తూ ఉంటాను. హల్లెలూయా. చెట్టునకు మంచు ఉండినట్లుగా, చెట్టు అంటే నీవే, పరిశుద్ధాత్ముడు దేవుడు నీతో ఉన్నాడు అని అర్థం. అక్కడ చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉందును. అతనితో ఉందును అని కాదు, అతనికి ఉందును. ఏమ్మా, ఎలా ఉంటాడు అతను? నీకు తెలియకుండానే నిన్ను మంచు వలె ఆయన ఆవరించి ఉన్నాడు. ఆమేన్. నువ్వెక్కడికి వెళ్ళినా ఆయన కంచె కాపుదల మీకు కలుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉండేదను. నెక్స్ట్, తామర పుష్పము పెరిగినట్లుగా. ఎక్కడ అభివృద్ధి పొందుతారు? బురదలోనే. నీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బురద అనుకోండి, కానీ ఆ బురదలోనే భయం లేకుండా, దడ లేకుండా, ఆ బురదలోనే నిన్ను తామర పుష్పము వలె నీవు ఎదుగుదువు. ఆమేన్. అక్కడ కూడా లేబానోను పర్వతం ఉందా? పర్వతమేమో దాని వేర్లు తన్నాలి. దాని వేర్లు తన్నునట్లు తమ వేర్లను వారు తన్నుదురు. 6 అయిపోయిందా? 6. అతని కొమ్ము ఏందక్క? కొమ్ములు అక్క, జాగ్రత్త చదువమ్మా, లైవ్ వెళ్తుంది. అతని కొమ్ములు అతని కొమ్మలు విశాలంగా పెరిగిన ఉడిచిక్కులు కొమ్మలు పెరిగిన ఉడిచిక్కులుగా కొన్ని కాయలు ఉంటాయి. ఉడిచిక్కులు కాయలే ఎంత పాకానికి వస్తాయి ఉడిచిక్కులు కాయలు. మనుషుల్లో కూడా పొట్టి మనుషులు, ఇంత మనుషులు ఉంటారు. ఉడిచిక్కులు మనుషులు, ఉడిచిక్కుల పండ్లు, కాయలు, కూరగాయలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒలీవ చెట్లకు కలిగినంత అబ్బా ఒలీవ చెట్టుకి కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. నిన్ను చూడగానే ఎదుటి మనుషులకి ఆకర్షణీయముగా ఉండాలి. ఏ ఆకర్షణ? శరీర సంబంధమైనటువంటి ఆకర్షణ కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ఆకర్షణ. హల్లెలూయా. ఈ ఆకర్షణ కలిగి ఉన్నప్పుడు ఒలీవ చెట్టుకి కలిగినటువంటి సౌందర్యము అతనికి కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ స్థితిలో, అభివృద్ధిలో ఆ విధంగా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. 6వ వచనం అయిపోయిందా తల్లి? లెబానోనుకు ఉన్నంత సువాసన అతనికి ఉండును.
అతని కొమ్మలు ఎలా ఉంటాయంట? నా వైపు చూడాలి మీరు. ఇది 1,00,000 మందికి చెప్పే వాక్యం. ఆమేన్. మీరు జాగ్రత్తగా వినండి. కొమ్మలు అంటే ఎలా ఉంటాయంట? అక్కడక్కడ ఇరుకులో ఉండవు, విశాలముగా ఉంటాయి. దేవుడు నీవు ఉన్న ప్లేసులోనే దేవుడు నిన్ను ఇరువైపులా నిన్ను వ్యాపింప చెయ్యబోతున్నాడు, విస్తరింప చెయ్యబోతున్నాడు, అభివృద్ధి చెయ్యబోతున్నాడు. ఆత్మీయంగా స్పిరిచువల్ జీవితంలో బలం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఉన్న చోటులోనే నీవు ఉండవు, నీ కొమ్మలు ఇరువైపులా విస్తరణ అయిపోతుంది. అంచెలంచెలుగా దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. ఎందుకు చేయబోతున్నాడంటే పరిశుద్ధాత్మ సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే నాటబడి ఉన్నావో అప్పుడు నుండి నువ్వు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండకుండా అది విస్తరణ, ఇరువైపులా అది విస్తరణ అవుతుంది. చెట్టుకి మంచి ఉన్నట్లుగా నేను అతనికి ఉండేదని అన్నాడు ఆయన. నెక్స్ట్ వచ్చిన చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 11:28. నమ్ముకున్నాడు పాడైపో, నీతిమంతుడు ఏమైపోవును? నీతిమంతుడు అని చిగురాకు వలె వృద్ధి నందుదును. ధనము నమ్ముకొని ప్రార్థనలకి రాకుండా, వాక్యాలు వినకుండా, ఆరాధనలో పాలు పంపులు పొందకుండా, నీ ఇష్ట ప్రకారంగా నువ్వు ధనం నమ్ముకొని నీ వ్యాపారాలకు వెళ్ళిపోయావు అనుకోండి, ఏమవుతుందంట? ధనమును నమ్మిన వాడు పాడైపోతాడు. కొంతమంది కొంత ధనం ఉంటే నా ఎంత తోడు లేడు అనుకుంటారు. ధనం ఉంటే ఆ ధనము నిన్ను లోకానికి తీసుకొని వెళ్ళదు. ధనవంతుడు పరలోక రాజ్యములో వెళ్ళట అసాధ్యము. ఒంటైనా సూది వెద్దములో దూరునేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభము. హల్లెలూయా. దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైనటువంటి నామానికి వందనాలు. ధనవంతుడు ఎక్కడికి వెళ్తాడమ్మా? కొంతమంది అకౌంట్లో నేను నా పిల్లలకి డబ్బులు వేసి పెట్టుకొని ఉన్నాను, నేనేమో నా పిల్లలకి ₹1 లేదు. నేను ఎవరు నమ్ముకున్నాను? ధనాన్ని నమ్ముకోలేదు. అప్పుడప్పుడు సాతాను ప్రవేశిస్తుంది మా వాళ్ళలోనే. ఇదిగో ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ధనం ఎక్కడి నుంచి వస్తుంది అంటే రావాలని చూస్తున్నావా? ముందుగానే దాచిపెట్టుకోవాలి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అని అవసరం లేదు. ఆ సమయానికి దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మేము మా కుటుంబం దేనిని నమ్ముకున్నాము అని అంటే ధనమును నమ్ముకోలేదు, సజీవుడనైన యేసును నమ్ముకున్నాం. యేసును నమ్ముకొని ఉన్నప్పుడు ఏ మాత్రం మాకు కొరతలు ఉండవు. హల్లెలూయా. సమృద్ధిగానే ఉంటుంది. ధనము నమ్ముకున్నవాడు ఏమైపోతాడంట? పాడైపోను, చెడిపోతాడు. చెడు అలవాట్లకి పాడైపోతాడు, వ్యసనాలకి పాడైపోతారు, అధికారానికి లోబడిపోతారు. ఆమె అందుకని ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి నొందును. ఇప్పుడు నీతిమంతులు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. ఇంకా ఎత్తండి, అందరు నీతిమంతులు ఎత్తండి చెప్తున్నాను. అందరు ఎత్తండి అమ్మ.
అందరూ నీతిమంతులే. మీ నీతిమంతులుగా ఉన్నట్లయితే ధనము మీద ఇప్పటికి ఎఫ్సిబాకు ఒకటి తప్ప దశంబాకు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? నేను అడగనులే, ఎవరైనా ఉన్నారమ్మా? నీకు కలిగిన దాంట్లోనే కొంతమందికి అన్నీ ఉంటాయి, కానీ దేవుడికి ఇవ్వడానికి మాత్రం వెనక అడుగు వేస్తూ ఉంటారు. దేవుడికి ఇవ్వడానికి మాత్రం. ఏమండి, ఒకసారి ఆలోచన చేయండి. ఒకడే దశంభాగం ఇస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మన సంఘం ఎలా ముందుకు వెళ్ళిపోతుంది? ఇప్పటికీ 4 నెలల నుండి బయట సువార్త లేకుండా ఆగిపోయి ఉన్నాం. హల్లెలూయా. ధనములను నమ్ముకొని ఉంటే, నీ బంగారపు వస్తువులను నమ్ముకొని ఉంటే, నీ ఆస్తులను నువ్వు నమ్ముకొని ఉంటే, నీ స్థలాలను పొలాలను నమ్ముకొని ఉంటే, ఒక రోజు అవి నిన్ను పాడు చేస్తాయి. హల్లెలూయా. కానీ నీతిమంతుడంట నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా చిగురాకులు వలె. ఎలా ఉంటుంది? నా మొహం ఎలా ఉంది? వాడిపోయిందా? ఈకరించుకొని పోయిందా? చిగురాకుల వలె. నీకేమయ్యా బెడ్ రెస్ట్ తీసుకొని ఉంటున్నావు? అసలు అది దానంత మౌనవేద్యం మరొకటి లేదు. బాగానే ఉంటావు అయ్యా, దేవుడికి స్తోత్రం కనుగాక. నీతిమంతులు ఎలా ఉంటారంట? చిగురాకుల వలె వృద్ధి నొందెదరు. వర్షం పడుతుంది, మంచు పడుతుంది, చిగురిస్తాయి కదా. హల్లెలూయా. అందుకని ధనాన్ని నమ్మకోకండి. రేపు 5వ తారీఖు మీ అందరూ మీ కష్టార్జితములో, మా 2 కుమారులు కూడా వారి కష్టార్జితంలో నేను దశంభాగం ఇస్తానంటున్నారు వాళ్ళు కూడా. హల్లెలూయా. వాళ్ళు కలిగింది అంతే, తీసుకున్నది నేనే, దాంట్లో కూడా దశంభాగం ఇస్తానంటున్నారు కవర్లు తీసుకొని. కనుక రేపు 5వ తారీఖు మీ అందరు మీ కలిగినది ఎంత సంపాదిస్తున్నారో దాంట్లో మీ దశంభాగం తీసి పెట్టండి, ఆశీర్వాదాలు పొందండి. ఆమేన్. ఆ తర్వాత ఆరో తారీఖు ఉదయాన్నే నేను వెళ్ళి ఆటో తెచ్చుకొని నా పనిని ఇంకా విరామం లేని పరిచర్య చేస్తాను. హల్లెలూయా. వచ్చేదంతా ఎండాకాలం, సమయం అంతా 4 నెలలు గతించిపోయింది. హల్లెలూయా. నాకు చెయ్యి బాగలేకపోయినా పర్వాలేదు, ప్రార్థనలకు వెళ్ళిపోతాను. అప్పటికి దేవుడు శక్తి ఇస్తాడు. బెడ్ రెస్ట్గానే ఉంటుంది, కానీ ప్రార్థన టైంకి మాత్రం ఆ ఓపిక వేరుగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఇంకా చెయ్యి విరిగిన తర్వాత ఇంకా దేవుడు బలంగా వాడుకుంటున్నాడు అనుకుంటున్నాను నేను. దేవుడికి స్తోత్రం కనుగాక. హల్లెలూయా. ఈ చెయ్యి కూడా అనుకుంటా ఇంకా వాడుకుంటాయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరూ నీ కష్టార్జితం ఎంతైతే సంపాదిస్తావో లైవ్ కూడా వెళ్తుంది. ఎంతైతే సంపాదిస్తావో ఎక్కువ వద్దు, ఎంతైతే సంపాదిస్తావో నెలకి 10,000 సంపాదిస్తావు, 10,000లో 1000 దేవునికి, 30,000 సంపాదిస్తావు, 3,000 దేవుడికి, ₹1,00,000 సంపాదిస్తావా, 10,000 దేవుడికి ఇవ్వటం మొదలుపెట్టు. నీ సన్నిధిలో ఆహారం ఉన్నట్లుగా, సమృద్ధి ఉన్నట్లుగా ప్రతి వంతు మొత్తం మన సన్నిధి నిధులలోకి తీసుకొని రావాలను అని చెప్పి లేవి కాండంలో, సామెతల గ్రంథంలో, ద్వితీయోపదేశ కాండంలో దేవుడు చాలా పర్యాలు చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. ఒక్క మనిషే ఇస్తే ఎలా పరిచర్య ముందు కొనసాగుతుందా? మాకేమో సుఖభోగాలు వద్దు, ఓన్లీ పరిచర్య కొరకే. పరిచర్యకి మేము ఎందుకు వచ్చామంటే తినడానికి పరిచర్యకి రాలేదు, పరిచర్య చేసి తినడానికి వచ్చాం.
హల్లెలూయా, హల్లెలూయా. కడుపు కోత కోసం పరిచర్య దేవుడి సేవకు రాలేదు. దేవుని పని చేస్తేనే తినాలని ఆశ ఉంటుంది, అదొక సంతోషం. లేకపోతే ఏమి తినాలని కూడా ఆశ మాకు ఉండదు. హల్లెలూయా. సిద్ధమైన ప్రతి ఒక్కరూ, సిద్ధమైన వాళ్ళు ఒకసారి చెప్పండి, సిద్ధమే. ఎల్లుండి మంగళవారం సంపూర్ణ రోజున ప్రార్థన ఉంది, వాటికి రండి. అలాగే 5వ తారీఖు స్వస్థత విడుదల అభిషేక ప్రార్థన ఉంటుంది. దయ్యము చేత పిడుపబడినవారు, రోగాల చేత బాధపడుతున్నవారు, అభిషేకం లేక నేను అభిషేకం లేదు అనుకున్న వారు కూడా సమృద్ధమైన అభిషేకం పొందుకొని వెళ్తారు. ఎటువంటి రోగమైన సమస్య అయినా పర్వాలేదు, ప్రతి ఒక్కరిని తీసుకొని రండి, దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని అడగను, 5వ తారీఖు మాత్రమే మీ యొక్క కష్టార్జితములు ఇవ్వండి. మిమ్మల్ని దేవుడు చూడు ఎలా చేస్తాడంట, వర్ధిల్లింప చేస్తాడు. నీటి కాలువ యోర్యొత్తున పేరుకి మాత్రం పరిశుద్ధాత్మ సన్నిధిలో నాటపడి ఉన్నావు, కానీ నీలో పరిశుద్ధత లేదు, నీలో మార్పు లేదు, రక్షణ లేదు. నేను చెప్పే తీసుకోవట్లేదు, దేవుడికి ఇవ్వవలసింది నువ్వు ఇవ్వట్లేదు. ఎలా ఆశీర్వాదం వస్తుంది? ఆపేస్తే ఆశీర్వాదం వస్తుంది అనుకుంటేవేమో అంతకంతగా నష్టపోతావు, అంతకంతగా హాస్పిటల్ పాలు అయిపోతుంది నీకు తెలియకుండానే. ఇక్కడ నుండి అయినా నువ్వెంత సంపాదిస్తావో లేనిది ఇవ్వద్దు, ఉన్న దాంట్లోనే ఇవ్వండి. ఆమేన్, హల్లెలూయా. నెక్స్ట్ వచ్చినాక మనం వెళ్ళిపోదాం. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం, సారీ అండి, యెహెజ్కేలు 17వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. యెహెజ్కేలు 17వ అధ్యాయము 23. తొందరగా కొద్దిగా పెద్దగా చదవమ్మా. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు అనగా దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వాగ్దాన పుత్రులు అని అర్థం. ఇశ్రాయేలీయులు అనగా ప్రార్థన పరులని అర్థం. ఇశ్రాయేలీయులు అనగా దేవుని బిడ్డలని అర్థం. ఇశ్రాయేలీయులు అనగా మారు మనసు పొందినవారు అని అర్థం. ఇశ్రాయేలీయులు అనగా సున్నతి పొందినవారు అంటే ప్రత్యేకింపబడిన వారు అని అర్థం. అయితే దేవుడు ఏమంటున్నాడు, నీ విషయంలో ఏమంటున్నాడు, ఇశ్రాయేలీయులలో ఎత్తైన శిఖరము మీద నేను నిన్ను నాటెదను. ఎక్కడ నాటుతానంట? అయ్యో ఇశ్రాయేలీయుల లాగానే ఉంటానయ్యా, అందరి ప్రార్థన పరులాగానే ఉంటానయ్యా, అందరి భక్తి పరుల వలె ఉంటానయ్యా, అందరిలాగానే ఆచార సంబంధమైన భక్తి చేస్తానయ్యా అని నువ్వు అనుకోవద్దు. ఇశ్రాయేలీయుల కంటే, ప్రార్థన పరుల కంటే, భక్తి పరుల కంటే నిన్ను ఎత్తైన శిఖరము మీద నేను నాటుతాను. అది మొలచి శాఖలు శాఖలుగా ప్రబలి వెళ్ళెనుగాక. నీ భక్తిని నువ్వు తగ్గించుకోవద్దు, నీ ఆత్మీయ స్థితిని నువ్వు కించపరుచుకోవద్దు, నీకు నీవు తక్కువ అంచనా వేసుకొనవద్దు. ఇశ్రాయేలీయులు ప్రార్థన పరులైతే వాళ్ళని మించిన ప్రార్థన నీకుందా? కానీ దేవుడు అంటాడు, ఇశ్రాయేలీయుల దేశములో ఏదైతే ఎత్తుగా ఉందో పర్వతము, విబానా శుభకనా ఆసియా తురాలరి ఖనమాందురబలసిహికి. హల్లెలూయా. యోబు కుమార్తెలు ఊజు దేశములో అందరి ఆడవాళ్ళ కంటే కూడా చాలా సౌందర్యముగా అందంగా ఉండేవాళ్ళంట. అంటే ఆ దేశంలో అందంగా ఉండేవాళ్ళు లేరా? ఉన్నారు. కానీ యోబు కుమార్తెలకు ఇచ్చినటువంటి అందము సౌందర్యము దేవుడు ఎవ్వరికి లేదు. ఈ లోకములో, ఈ దేశములో చాలా మంది ప్రార్థన పరులు ఉన్నారు,
అయినప్పుడు కూడా అయ్యో వారితో నేను చేయగలుగుతాను అని నువ్వు అనుకోనవద్దు. నీ ప్రార్థన స్థాయిని పెంచుకో, ఆత్మీయ స్థితిలో వర్ధిల్లు, అంచెలంచెలుగా పరిశుద్ధాత్మ సన్నిధిలో నువ్వు నాటబడి దినమల్లా కూడా వర్ధిల్లుతూనే ఉండాలి. యెహోవా మందిరములో మన అక్కగారు ఒక చక్కని పాట రాసింది. మేరెక్క అంటే తెలుసా? యేసన్న గారి యొక్క సహోదరి. ఏం పాట అది? వర్ధిల్లేదను నేను దేవుని మందిరములో. నీకై నీవు వర్ధిల్లుతావా? నీకై నీవు వారిపోతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల దేశములలో ఎత్తైన, అంటే ఇశ్రాయేల్ దేశంలో పర్వతాలు లేవా? ఇశ్రాయేల్ దేశంలో ఎన్ని దిక్కుల పర్వతాలు ఉన్నాయి? చాలా ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే ఇంకా ఎత్తైన పర్వతము మీద నేను నిన్ను 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 నాటెదను. నీ ఎడల అంత ప్రత్యేకత దేవుడికి ఉంది. ఎవరిని కూడా ఆయన తక్కువ అంచనా వేయడు, ఎవరిని కూడా ఆయన కించపరచడు, ఎవరిలో కూడా ఆయన బలహీనతలు ఎత్తు చూపడు. ఆయన సరిచేయబడతారులే అని అవకాశం మీద అవకాశం ఇస్తూనే ఉంటాడు. ఎక్కడ నాటబడాలని ఆశపడుతున్నావు? ఎక్కడ నాటబడాలని ఆశపడుతున్నావు? అందరిలాగానే ఉంటావా? అందరు క్రైస్తవులాగానే ఉంటావా? అందరూ భక్తి పరులాగానే ఉంటావా? అందరూ సోషల్ మీడియాలో చెప్పే వాక్యాలలాగానే వింటుకుంటావా? నాది ఎప్పుడైనా స్టేటస్లో పెట్టావమ్మా? నువ్వు నాది పెట్టావు. హల్లెలూయా. నాది ఎవరికైనా షేర్ చేసావా? నాది చేయు. కానీ అందరిలాగా వద్దు. నిన్ను ప్రత్యేకంగా చేయబోతున్నాడు. నీ రూటు వేరు, నీ స్థానం వేరు, నీ అభివృద్ధిలోనికి నేను దేవుడు తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. ఎత్తైన అక్కడి నుంచి చదవండి. నేను దానిని నాటక. ఎట్లంటబ్బా అంటే నాటిన ప్రదేశం కంటే కూడా అది విస్తరింపైపోయింది. అంటే నా భాషలో, శాఖలోనే నాకు తెలియదులే, చదువుకోలేదు కాబట్టి. కొమ్మలు అనుకోని రీతిగానే విస్తరణ అయిపోయింది. ఒక వ్యక్తి, ఒక రైతు బెండ చెట్టు, వంగ చెట్టు, ఆ చెట్లు వేస్తున్నారు. అది ఒక ఎకరా, ఇది ఒక ఎకరా వేస్తున్నారు. వేసి ఉన్నప్పుడు అందరూ తనతో పాటు వేసిన చెట్లన్నీ కూడా మంచి మంచి కాపు వచ్చి 2 కాపు కూడా వచ్చేసాయి. ఇతను వేసినటువంటి చెట్లు మాత్రం గాంభీర్యంగా హైట్గా ఉన్నాయి, కానీ అందరికంటే హైట్గా కలకలాడుతున్నాయి. కానీ దాంట్లో పూత లేదు, పిందే లేదు, ఏమీ లేదు. అని ఏందబ్బా అని చెప్పి ఆలోచించి రైతు హైట్ మాత్రం బాగా, అందరికంటే హైట్ మాత్రం బాగానే వచ్చాయి, కొమ్మలు బాగానే ఉన్నాయి, ఆ యొక్క రంగు బాగానే ఉంది, కానీ ఫలాలు లేవు దానికి. ఒకరోజు నన్ను పిలిపించి ప్రార్థన చేయమండి పాస్టర్ గారు అని చెప్పి ప్రార్థన అక్కడ వంగ తోట దగ్గర మోకరించి ప్రార్థన చేసి నీళ్ళు ఇచ్చాను. అలాగే బెండ చెట్ల దగ్గర కూడా మోకరించి ప్రార్థన చేసి నీళ్ళు ఇచ్చాను. ఈ నీళ్ళు నువ్వు మందులో కలిపేసి కొట్టేసి, ఎట్లయినా నీళ్ళు కొట్టేసి కాపు కాస్తాను. కొట్టిన పక్క రోజు నుండే పూత ప్రారంభించబడ్డాయి. అందరికంటే కూడా 3 రెట్లు ఫలాలు వచ్చాయి ఆ చెట్లకి. తర్వాత మాకు కూడా బస్తా పంపారు. అదే వేపుడు, అదే పులుసు, అదే కూరలు, అదే తిని మాకు విసిగి పుట్టి పక్కన వాళ్ళకి ఇచ్చేసాం.
2016లో. అంటే మించి ఇచ్చింది. అంటే శాఖలు శాఖలుగా, ఒక శాఖే రావాలి, మళ్ళీ శాఖలు శాఖలుగా అది ప్రబలెళ్ళెను. ఈ రోజు నుండి ఇక్కడ ఎంతమంది అయితే ఈ ఆరాధనలో పాలు పంపులు పొంది ఉన్నారో, ఈ లైవ్లో కూడా ఎంతమంది అయితే ఆ పాలు పంపులు పొందుతున్నారో, మిమ్మల్ని అందరినీ దేవుడు నువ్వు నీ ఊహకి అందని స్థితిలో దేవుడు నిన్ను విస్తరింపచేయును గాక, బలపరతముగా చేయును గాక, శాఖలు శాఖలుగా విస్తరణని చేయును గాక. అమర్ చదవండి. అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారి. ఎటువంటి చెట్టు అవుతుందంట? శ్రేష్టమైన ప్రార్థన, శ్రేష్టమైన భోజనం, శ్రేష్టమైన డాక్టర్, శ్రేష్టమైన పనితనం అని అంటారు కదా. శ్రేష్టమైన మనిషి శ్రేష్టమైన చెట్టు వలె ఉండును. నువ్వు ఎటువంటి చెట్టుగా ఉన్నావు? ఇశ్రాయేలులో ఉన్నటువంటి మిగతా చిన్న చిన్న మరి దాన్ని ఏమంటారు, చిన్న చిన్న కొండల వల్ల, పర్వతాల వల్ల ఉన్నావా, లేదంటే ఎత్తైన పర్వతం వల్ల ఉన్నావా? హల్లెలూయా. శ్రేష్టమైన చెట్టు వలె ఉండెను, సకల జాతుల పక్షులు దానిలో గూడులు కట్టుకొనును. అనేకులకి ఆశ్రయముగా, అనేకులకు వెలుగుగా, అనేకులు నీ చెట్టు చలవ కిందన ఆయన మిమ్మల్ని నిన్ను చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ క్రైస్తవులాగా వద్దు. నీ స్థితి మారాలి, నీ రూటు మారాలి, నీ స్థానం మారాలి. ఉన్నతమైన స్థానంలో నిన్ను దేవుడు ఉంచబోతున్నాడు. ఎక్కలేనటువంటి ఎత్తైన కొండ మీద దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 43వ వచనం. త్వరగా నేను ముగింపులోకి వస్తున్నాను. టైం అంతా చెప్పాలి. ఏ మంచి చెట్టు ఏమ్మా, నేనున్నాను అనుకోండి, నాకు చెయ్యి ప్యాచర్ అయినంత మాత్రాన పనికి మాల పని చేస్తుంటాడు, చెయ్యి ఎరిగి ఉంటుంది. నిజమేనా? ఎందుకు ఎరగదు చెయ్యి? హల్లెలూయా. పనికి మాలిన పని చేసామని చేయట్లేదు, కానీ కొన్ని మన అవిధేయతల వల్ల కూడా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అవిధేయతలు తెలిసి తెలియక. అంటే అవిధేయతలు అంటే ఏంటి? మీకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. మీరు అర్థం చేసుకునే మనసు ఉందా లేదా? హల్లెలూయా. ఆ మాట చదవండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను మంచి చెట్టు అనుకోండి, నాలో పనికి మాల ఫలాలు వస్తాయండి? ఫలాలు వస్తాయా? పాస్టర్ గారికి చేయరిగింది కదా, ఏ తప్పు చేసి చేయరిగింది? తప్పు చేస్తే చేయగలదండి. హల్లెలూయా. ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఎందుకు వచ్చింది అనుకుంటారు? మనకి ఎందుకు వస్తుందో రోగం? ప్రతి మంచి చెట్టు పనికి మాలినటువంటి ఫలము ఫలించదు. చనిపోయేంత వరకు తనలో మంచే ఉంటుంది. పనికి మాలినటువంటి ఫలాలు ఏమాత్రం ఫలింప నేరవు. నెక్స్ట్, పనికి మాలిన చెట్టునా చెట్టునా మంచి బాగా చదవమ్మా. పనికి మాలిన చెట్టున ఎన్నిసార్లు చెప్పినా నీ రూట్ అదేమ్మా. ఎందుకంటే నీ చెట్టు మాత్రం ఉన్నావు, కానీ
అలాగే నువ్వు ఇంక మార్చదు, నువ్వు మార్చు. అదే స్థితి. ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును, పనికిమాలిన చెట్టు పనికిమాలిన ఫలాలు ఫలించును. ప్రియ దేవుని బిడ్డలారా, మంచి చెట్టు పనికిమాలిన ఫలాలు ఫలించదు. ఒరే, ఈ సేవకుడు తప్పు చేశాడంటే ఎవరో నమ్ముతారా? ఒక గొప్ప దైవజనుడు, ఆ దైవజనుడు ఎన్నో దేవుడి మాటలు అందింపజేసి దేవుని కోరికై సజీవ యాగంగా తన శరీరాన్ని సమర్పించుకొని మంచి అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తూ ఉంటే, ఎక్కడ బ్రాందీ షాప్ కనిపించినా అక్కడ త్రాగుతూ 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 వెళ్తాడా దైవసేవకుడు అండి? ఏమన్నా పనికిమాలిన ఫలాలు ఫలిస్తాయా? ఎలా చెప్తున్నారో అర్థం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఏరియాలో బ్రాందీ, ప్రతి నిక్కర్ షాపులో కొనుక్కోవడం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా నమ్ముతారు ప్రజలు? ఎలా నమ్ముతారు ప్రజలు? ప్రతి మంచి చెట్టు మంచి ఫలమే ఫలిస్తుంది. పనికిమాలిన చెట్టు పనికిమాలిన ఫలాలు ఎన్ని మాటలు చెప్పినా ఆ కవర్లో అంతే పెడతాం, రూటు మారదు. నీకు వస్తాయి, వచ్చిన రూటు మారదు. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని ప్రసంగాలు చెప్పినా నీ మనసు మారదు. ఎందుకంటే పనికిమాలిన చెట్టు వలె ఉన్నావేమో. ఒకవేళ అనుకో, తప్పులేదు. ఒకవేళ నీలో పనికిమాలినతనం ఉంది అనుకున్నప్పుడు, సేవకులతో క్రీస్తుతో అంటు కట్టబడినప్పుడు వారిలో ఉన్నటువంటి మంచితనం అనే స్వీట్నెస్ నీ పులుపులోనికి వచ్చేసి అది కూడా మంచిగా మారి మంచి ఫలాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక పుల్లటి మామిడి చెట్టుకి ఒక తీయని మామిడి చెట్టు అంటు కడితే ఆ చెట్టు ఏమైపోద్దమ్మా? అంటు కడితే. ఈ అంటు కట్టేది చేసేది నాకు తెలీదు, బైబిల్లో లేదు. నేను చెప్తున్నా ఆత్మీయంగాని జ్ఞానంగానే. నేను ఎప్పుడు అంటు కట్టలేదు. ఒక తీయని మామిడి చెట్టు, ఒక పులుపు రొట్టుగా ఉండేటువంటి మామిడి చెట్టుకి అంటు కట్టితే ఈ పులుపు ఉన్నటువంటి మామిడి చెట్లు ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. ఈ పులుపు వెళ్ళి దానికి వెళ్దాం, ఆ తీపే దీనికి వస్తుంది. అటువంటి తీపు ఎన్ని చెట్లుగానే ఇవ్వగలుగుతుంది. పులుపు ఏం చేసుకుంటా పొల్లు కూరలు పడిపోతాయి. ఒకవేళ నీలో పనికిమాలితనం ఉందనుకోండి, యేసు ప్రభువుని తీయని యొక్క చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు, ఆ తీయదనాన్ని తీసుకున్నప్పుడు, సేవకులతో సహవాసం కలిగినప్పుడు, వారికి పరిచయం చేసినప్పుడు నీలో ఉన్నటువంటి ఆ యొక్క పులుపుతనం పనికిమాలితనం అంతా వెళ్ళిపోయి స్వీట్నెస్ మంచితనం దేవుడికి అనుగ్రహిస్తాడు. అట్లా అని చెప్పి నేను కొట్టేయాల్సిన అవసరం లేదు. నువ్వు మారాలి, నువ్వు గ్రహించాలి. నాలో పులుపు ఉందని నువ్వు గ్రహించాలి, అది చాలు. ఆమె అయిపోయిందమ్మా. వచ్చినావు, అయిపోయిందా? వచ్చినావు, అయిపోయిందా? నెక్స్ట్ యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. మీరు బహుగా ఫలించడం వలన, అది ఏమిటండి? క్రైస్తవులు అని చెప్పబడిన ప్రతి ఒక్కరూనంట బహుగా ఫలించడం వేరు, బహుగా ఫలించటం. చెట్టు కూడా మోయలేటువంటి స్థితిలో ఉండాల. కొన్ని చెట్లు కొమ్మలు విరిగి తట్టుకో ఉంటాయి. ఆ ఫలాలు అంత ఫలాలు చెట్టు ఏమైపోతుంది అంటారు. నీ శరీరం పని చేయకూడదు, నీ ఆత్మ పని చేయాలి, నీలో ఉన్న పరిశుద్ధత పని చేయాలి, నీలో ఉన్న తలాంతులు పని చేయాలి, నీలో ఉన్నటువంటి వరాలు పని చేయదమ్మా. నొక్కేసిన సాతాను మళ్ళీ ఆమె చెప్పి మళ్ళీ అంటున్నావేంటి? హల్లెలూయా. గొంతు నొక్కేసింది ఏంటి? ఆమె చెప్పండి. హల్లెలూయా.
3 సార్లు హల్లెలూయా చెప్పండి. వదిలేయ్యా 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 అన్నట్టుగా ఉంది కానీ హల్లెలూయా అనట్లేదు. అప్పుడే నేను వదలను హల్లెలూయా. కరెక్ట్గా ఈరోజు మాత్రం 1 గంటకు వదులుతాను, రేపటి నుంచి మాత్రం 12 గంటలకల్లా క్లోజ్ చేస్తాను. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తొందరగా స్టార్ట్ చేసి తొందరగా వదిలేద్దాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వదిలేయ్యా హల్లెలూయా హల్లెలూయా. ఏంటంట, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రికి మహిమ పడును. నువ్వు బహుగా ఫలిస్తే దేవుడు నీ ద్వారా మహిమ వస్తుంది. నేను ప్రార్థనలో గడిపితే దేవుడికి మహిమ వస్తుంది. నేను పని చేసుకుంటూ కూర్చుంటే దేవుడికి మహిమ. దర్శనాన్ని పక్కన పెట్టి నా పిల్లల్ని నేను పనికి వెళ్ళిపోతే దేవుడికి ఏం మహిమ వస్తుంది? హల్లెలూయా హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, 5వ తారీఖు 6వ తారీఖు కల్లా నేను నా వెహికల్ తెచ్చుకోవాలి. 7వ తారీఖులో శేఖవరంలో మీటింగ్ పెట్టాలి. ప్రతి నెల 7వ తారీఖు. ఇంకా నా ప్రయాణం ఆగకూడదు. హల్లెలూయా. 10 సంవత్సరం 50 మీటింగ్లు పెట్టాం. ఈ సంవత్సరం కనీసం 4 నెలలు పోయినప్పటికి కూడా 100 మీటింగ్లను పెట్టాలి. దేవుడికి స్తోత్రం. ప్రార్థించండి, సహకరించండి, పాల్గొనండి. నీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మేము సువార్తను ప్రకటిస్తూ ఉంటాం. మాకు డబ్బు బంగారం ఏమవుద్దు, మా బ్యాంకులలో మాకు బ్యాలెన్స్లు వద్దు. దేవుని పరిచయం చేయడానికి మాత్రమే చాలు, ఆహారానికి మాత్రమే చాలు, వస్త్రాలకు మాత్రమే చాలు. మా వెనక బ్యాంకులో బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకంటే మేము ధనమును నమ్ముకోలేదు, దేవుని నమ్ముకొని ఉన్నాం, యేసుని నమ్ముకొని ఉన్నాం. అందుకనే మీరు బహుగా ఫలించాలి. వారు యెహోవా మందిరం నాటబడిన వాళ్ళ వలె ఉండాలి. ఆమేన్. ఎంతమంది ఆ విధంగా ఉంటారో అందరూ మోకరించండి, మోకరించండి. హల్లెలూయా. అందరూ మోకరించండి. హల్లెలూయా. మోకరించండి. ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమరించునే. ఆత్మ ఫలములెన్నో మెండుగా నాలో ఫలింపచేసెనే. ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమరించునే. ఆత్మ బలములెన్నో మెండుగా నాలో ఫలింపచేసెనే. ఆత్మద సత్యముతో ఆరాధించుచు నివేదించునే నీరాకడికై. ఆత్మద సత్యముతో ఆరాధించుచు నివేదించునే నీరాకడికై. నా గీతారాధనలో యేసయ్యా నీకు ఆధారమే. నా వేదనలలో జనించనే నీ కృపాదరణ. నా
నాలో వ్యర్థము కాలేదు నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో ఫలింపచేసెను నీ కృప నాలో వ్యర్థము కాలేదు నీ కృప వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో కొలువనివ్వలేదులే నీ కృప నాలో అత్యున్నతమై నీతోనే నన్ను అంటుకట్టునే నీ కృప నాలో అత్యున్నతమై నీతోనే నన్ను అంటుకట్టునే నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే నా వేదనలలో జనించనే నీ కృపాధరణ జనించనే నీ కృపాధరణ నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే
నీవు ఫలింపాలి, అభివృద్ధి చెందాలి. కీర్తనలు 92:12 అధ్యాయం ప్రకారం నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోవ వేయుదురు అన్నట్లుగా వారు యెహోవా మందిరములో నాటబడిన వారై అంచెలంచెలుగా వర్ధిల్లుదురు. నువ్వు అంచెలంచెలుగా వర్ధిల్లింపు లేదు అంటే, అంచెలంచెలుగా నువ్వు దిగజారుతున్నావంటే నువ్వు దేవుడికి ఇవ్వవలసింది ఇవ్వట్లేదేమో. ఈ రోజు నుంచి మంచి అవకాశం, మరొక అవకాశం దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. అంచెలంచెలుగా దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయబోతున్నాడు. లెబానోను పర్వతం మీద నిన్ను నాటబోతున్నాడు. అక్కడ శాఖలు శాఖలుగా నిన్ను విస్తరింప చేయబోతున్నాడు. అక్కడ నాటితే ప్రతి ఒక్క మనుషుల కళ్ళు ఆ పర్వతం మీద పడి ఉంటాయి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, నీ స్థానం అది, నీ అభిషేకం అది, నీ తలాంతులు అది. నిన్ను నువ్వు కించపరుచుకోవద్దు, నిన్ను నువ్వు తక్కువ చేసుకునవద్దు, నువ్వు నాకు ఏమి తెలియదని అనుకోవద్దు. ఇశ్రాయేలు దేశములో ఉన్న పర్వతములన్నీ పర్వతముల కంటే ఎత్తైన పర్వతం మీద నేను నిన్ను నాటుదను. ఎత్తైన పర్వతమని నిన్ను నాటితే అందరికంటే ఎత్తుగా నువ్వు ఉంటావు, అందరూ నీ కింద ఉంటారు. అలాగా దేవుడిని చేయబోతున్నాడు. ఏమాత్రం దిగజారవద్దు, ఏమాత్రం కృంగిపోవద్దు, ఏమాత్రం బాధపడవద్దు. దేవుడు నిన్ను అంచెలంచెలుగా విస్తరింప చేయబోతాడు. పరిశుద్ధాత్మ దేవుడా, ఎంతమంది అయితే వచ్చి ఉన్నారో వారందరిని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది అయితే ఈ లైవ్లో వీక్షిస్తున్నారో వారిని దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది అయితే కామెంట్ పెడుతున్నారో వారిని దీవించి ఆశీర్వించి వారి యొక్క ప్రార్థన అవసరతను తీర్చండి. ఎంతమంది అయితే సమస్యలతో కామెంట్ పెడుతున్నారో వారిని దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది వారి సమస్యను మాకు విజ్ఞాపన చేస్తున్నారో వారి యొక్క సమస్య దూరపరచండి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలగచేయండి. వ్యభిచారులే మార్చండి, దొంగల్ని మార్చండి, రోగాలను తీసివేయండి, గురుడితనము తీసివేయండి. శరీరంలో ఉన్న ప్రతి ఒక్క క్యాన్సర్ కణములను తొలగించండి. దైవికమైన స్వస్థతను, విడుదలను, అభిషేకమును కలగచేయమని సేవకునిగా దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు అనే యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మను సమాసం చిన్న బిడ్డలను పరిశుద్ధులను మాకును ఈ లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలకు సమాధానముగా సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తం కింద ఉన్నాము, సాతానుడు ముట్టలేడు. నిన్ను నన్ను ముట్టలేడు. యేసు రక్తం కింద ఉన్నాము, సాతానుడు ముట్టలేడు. నిన్ను నన్ను ముట్టలేడు. యేసు రక్తం కింద ఉన్నాము, సాతానుడు ముట్టలేడు. నిన్ను నన్ను ముట్టలేడు. మనం అంతా ఎవరి రక్తం కింద ఉన్నాం? సాతాను ముడతాడా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రేపు మంగళవారం 7:30కి సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతుంది. అందరూ కూడా లైవ్లో కూడా వీక్షించండి. మీరు కొంతమంది తీసుకురండి. దైవ శక్తుల ద్వారా పీడింపబడుతున్నవారు, రోగంతో బాధపడుతున్నవారు, సమస్యలతో సతమతం అవుతున్న వారిని నడిపించండి. దేవుడు ఒక గొప్ప హీలింగ్ సర్వీస్ చేయబోతున్నాడు. హల్లెలూయా. మంగళవారం ఎన్నో తారీఖు వస్తుంది? 29. ఇదేనా? ఈరోజు 27, రేపు 29 మంగళవారం 7:30కి ప్రార్థన స్టార్ట్ అవుతుంది. 11:30 కల్లా క్లోజ్ అయిపోతుంది. కనుక మీ చుట్టుప్రక్కల వారిని, సమస్యలతో ఉన్న